బ్యాక్ డిడి ఛానల్. ఈరోజు మన వీడియోలోని దానమ్మ తల్లి తీర్థం, మన సంక్రాంతి స్పెషల్గా తీర్థం అనొచ్చు, జాతర లేదంటే పరస కూడా అని అంటారు. ఈ దానమ్మ తల్లి విశాఖలో వెలిసిన ఎలవేల్పు. ఇక్కడ మా ఊరు కోర్మన్పాలెంలో దానమ్మ తల్లి గుడి చాలా ప్రబలంగా ఉంది. అమ్మవారి మహిమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అమ్మవారికి సంక్రాంతికి పురస్కరించుకొని సంక్రాంతి రోజు ఇలా అంగరంగ వైభవంగా పరస లేదా తీర్థం అనేది నిర్వహించడం జరుగుతున్నది. ఈ వీడియో అయితే ఈ పరస అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి గుడిని కూడా సుందరంగా ఇలా పువ్వులతోని డెకరేషన్ చేసి, అమ్మవారు చూసారా అలా వచ్చి కూర్చొని ఉండి మనకు ఆశీర్వదించినట్టే అగుపిస్తుంది. మంచి అలంకరణతో అమ్మవారి ముఖ తేజస్సు చాలా చూస్తే ఒళ్ళు జలధరించేలా కూడా ఉంది. అంత అద్భుతంగా చేశారు అమ్మవారిని. అలాగే మండపం, పూజా మండపం అంతా కూడా గుడి మొత్తం అంగరంగ లైటింగులతో అలంకరించి ఈ పరస మహోత్సవం అయితే ఈ సంక్రాంతిలో భాగంగా గుడి యాజమాన్యం నిర్వహించడం జరిగింది. చాలా అంగరంగ వైభవంగా అయితే నిర్వహించారు. లైటింగులతో, కోలాటాలతో, తప్పిడి గుళ్ళతో, అలాగే వేషధారాలతో, అలాగే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఆనందంగా దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు అయితే స్వీకరించడం జరిగినది. ఈ దానమ్మ తల్లి అమ్మవారికి ఎస్పెషల్లీ శనివారం అంటే మహాప్రీతి అండి. అలాగే ప్రతి ఒక్క భక్తుడు కూడా అమ్మవారికి గెలపోలంగా అరటిగెలను సమర్పిస్తూ ఉంటారు. సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు ఆ సమర్పించిన అరటిపళ్ళు అన్నీ కూడా గుడి ముందరనే ఇలాగా వేలాడదీస్తూ ఉంటారు. ఇలా వేలాడదీసి అమ్మవారికి ఆ భక్తుల యొక్క కోరిన కోరికలు తీరాయని చెప్పి అమ్మవారికి సమర్పించడం అయితే జరుగుతుంది. ఇలా సమర్పించిన ఈ అరటిగెలలన్నీ కూడా మళ్ళీ ప్రతి ఒక్క భక్తునికి కూడా ఆ అరటిపళ్ళు మొత్తం కూడా పెడైతే పెడ, ఒకటైతే ఒకటి, 2, 3 అలా అరటిపళ్ళు మొత్తం అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నది. ఇది చాలా విశేషంగా ఈ దానమ్మ తల్లి గుడిలో జరుగుతున్నది. మీరు ఏం కోరుకున్నా సరే ఈ అరటిపళ్ళు ఎలా సమర్పిస్తాము అని మొక్కుకుంటే డెఫినెట్గా ఆ కోరిక అనేది నెరవేరుతుందని ఇక్కడ చాలా ప్రబలమండి. ఇంకా ఆ రోజు ఇలాగా సేవా ఉత్సవం కూడా చాలా అద్భుతంగా జరిగింది. సేవకులు ఇలా 2, 3 సేవలు నిర్వహించారు. అలాగే కోలాటాలు ప్రదర్శించారు. అలాగే గుడి ముందర చాలా దుకాణాలు కూడా పర్చేజ్ కూడా చాలా ఉన్నాయండి. వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.